ప్రియ సహోదరు సహోదరులారా, డియర్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు ఈ నూతన సంవత్సరంలో మనము వినాలని ప్రభు పేరట పరిశుద్ధాత్మ ద్వారా మనము వినగోరుతున్నాం. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మనము క్షేమంగా బ్రతకాలి. ఈ నూతన సంవత్సరంలో మనము మన పిల్లలు ఆశీర్వాదంగా బ్రతకాలి. తరువాత మన సరిహద్దులలో సమాధానము ఉండాలి. మనము ప్రతి నిత్యము మంచి ఆహారము, బట్టలు, ఆరోగ్యం కలిగి ఉండాలని మన దేవుని యొక్క సంకల్పం. ఇవన్నీ ఇచ్చేదానికి భూమికి ఆజ్ఞ ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు. ఈ రోజున బైబిల్ గ్రంథమందు 13వ వచనంలో చదువుకుందాం. 147:13. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుచున్నది అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, for the strengthens the bars of your gates, he blesses your children within you, he makes peace in your borders, he fills you with the finest of the wheat, he send out his command to the earth, his word runs swiftly అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఈ నూతన సంవత్సరంలో మనకు తెలియచేసేది ఏమనంటే, దేవుడు మన తండ్రి, మన సృష్టికర్త. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఆయన మన గుమ్మములు గడియలు బలపరిచి గట్టిగా స్థిరపరిచే తండ్రి. ఆయన ముందుగానే మాట్లాడిన విధంగా మన మధ్యన ఉన్నటువంటి మన పిల్లలను ఆయన ఆశీర్వదించి బలపరిచి వారికి మంచి విద్య, బుద్ధి, జ్ఞానము, అనుకూలత అనుగ్రహించే దేవుడు ఈ నూతన సంవత్సరంలో. మన సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే అని వ్రాయబడి ఉంది. మన సరిహద్దులు అంటే మనకు ఎంతవరకు మనము ప్రయాణం చేస్తున్నామో, ఎంతవరకు మనము మన యొక్క ఆ బ్రతుకు తెరువు సాగిస్తున్నామో, ఆ చుట్టూ ఆ సరిహద్దులన్నిటినీ దేవుడు భద్రం చేస్తానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మన అనుదినము ఆరోగ్యము, ఆహారము ఇవన్నీ మనకు కలుగు చేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఇలాంటి యొక్క సందర్భములో ఆయన వీటన్నిటినీ అనుగ్రహించేదానికి భూమికి ఆజ్ఞ ఇచ్చినాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన మాట బహువేగంగా పరిగెత్తుకుని
మనకు దేవుని సహాయము అందేటువంటి ఒక గొప్ప భాగ్యము ఈ నూతన సంవత్సరంలో మనం ముందు ఉంచున్నాడన్న సంగతి మనం మరవకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ నూతన సంవత్సరములో ఇలాంటి యొక్క ఆశీర్వాదాలకు మనము ఆశీర్వాదకరంగా బ్రతకాలి అని అంటే మనం మొదట సహోదరుల ఐక్యత కలిగి మనము జీవించాలి. అది మన కుటుంబంలో అయినా, గ్రామంలో అయినా, దేశంలో అయినా, ప్రజల మధ్యలో అయినా సహోదరుల ఐక్యత కలిగి జీవించాలని. ఐక్యత లేకపోతే అది ప్రేమ లేనటువంటి వారమని దాని అర్థం. ఈ ఐక్యత గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. ఐక్యత కలిగి ఉంటే అది గొప్ప భాగ్యం అంటాడు దేవుడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి అది పరిమళ తైలము వాసన కంటే సువాసనగా ఉంటుంది ఆ బ్రతుకు అన్నమాట ఐక్యత అనేది. ఐక్యత నుంచి మనం ఎప్పుడైతే విడిపోయేస్తామో మనము దుర్వాసన కలిగినటువంటి మనుషులంగా బ్రతికినట్టే. కాబట్టి మొదట మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, సన్నతించాలి, ఆయనకు విధేయులమై ఉండాలి. తరువాత మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. ఈ నూతన సంవత్సరంలో తల్లిదండ్రులను ఏడ్పించేటువంటి వారు, తల్లిదండ్రులను కొట్టేటువంటి వారు, తిట్టేటువంటి వారు చాలామందిని నేను వింటూ ఉంటుంటాను. కాబట్టి ఈరోజు కన్న తల్లిదండ్రులు తమ బిడ్డలకు క్షేమకరంగా ఉండాలని దేవుడు ఇచ్చింది. కాబట్టి పిల్లలు గమనించి వివాహం కాని ముందైనా, వివాహం అయిన తరువాత అయినా చాలా జాగ్రత్తగా తమ తల్లిదండ్రులను చూసుకోవాలని దేవుడు సెలవిచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో అట్టి కార్యాలలో మనం వెనకబడితే మనం నష్టపోతామన్న సంగతి మనం మరవకూడదు. మనకు దీర్ఘాయువు కావాలంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. ఈరోజు తల్లిదండ్రులు మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప పాత్ర అన్నమాట. ఈ పాత్రలో మనము ఫెయిల్యూర్ కాకూడదు. తల్లిదండ్రులకు విధేయులంగా మనము ఉండాలి. తల్లిదండ్రులను చూస్తేనే మనము భూమి మీద కొంచెం భవిష్యత్తు మనకు దొరుకుతుంది. కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య మనం ఉంటున్నాం. కాబట్టి మనము శత్రువులుగా వారికి ఉండకూడదు, మిత్రులుగా వారికి ఉండాలి. ఒకవేళ వారు శత్రుత్వాన్ని చూపించగోరితే అది వారికే నష్టమే కానీ మనకేం నష్టం ఉండదు. ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారన్న సంగతి మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ఈరోజు కుటుంబం యొక్క పరిస్థితులు కూడా మనం మెరుగుపరుచుకోవాలి. ఒకరి బలహీనతలు యందు ఒకరు శ్రద్ధ కలిగి సహాయపడువారుగా, వారికి తోడుగా ఉండేవారుగా దేవుడు మనల్ని ఈ లోకంలో నియమించాడు. కాబట్టి ఇలాంటి యొక్క అనుభవానికి మనము దూరం కాకూడదు. మనకు ఎలా ఆశలు ఉన్నాయో, మన బిడ్డలు బాగుండాలి, మనకు మంచి ఉద్యోగాలు దొరకాలి, మనము ఈ భూమి మీద ఆశీర్వాదవంతంగా బ్రతకాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశలు ఉన్నాయి. ఈ ఆశలు నెరవేరాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటిస్తేనే వనకూడి మనకు
తోడుగా ఉంటాయి అన్నమాట. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తన పిల్లలను ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో కష్టపడి పని చేయాలి. కుటుంబంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నిటినీ గమనించి భార్యాభర్తలైనటువంటి మనము బహుగా జాగ్రత్తలు తీసుకొని పిల్లలను శ్రద్ధగా పెంచాలి. మొక్కై వంగనది మ్రానై వంగన అని సామెత ఉంది. పిల్లలను మనం సరిగా పెంచకపోతే చెడు అలవాట్లు మనకు ఉండి పిల్లలను మంచి అలవాట్లు బ్రతకమంటే ఎట్లా బ్రతకగలరు? కాబట్టి మొక్క అయినప్పుడే మనము వాళ్ళను మంచి నడవడిలోకి నడిపించాలి. దైవభక్తిని సాధనంగా చేయాలి. కుటుంబములో, సంఘములో, సమాజంలో, దేశంలో వారికి ఒక మంచి అవేర్నెస్ కల్పించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో ఎంతోమంది కష్టపడుతున్నారు. ఉద్యోగాలకు అనేక దేశాలు వెళ్ళి ఏదో కొద్దిగా గొప్పగా సంపాదించుకోవాలని తమ కొరకు, తమ బిడ్డల కొరకు, తమ భవిష్యత్తు కొరకు పరిగెత్తుతున్నారు. కానీ ఈ రోజున అలాంటి ఆశలు మంచియే, కానీ దానికి అనుగుణంగా మనము మన మనస్సు, మన హృదయము, మన ప్రవర్తన అవన్నీ మనకు వెంట పెట్టుకొని ఉండాలి. అవి మనలో లేవంటే ఈ భూమి మీద బ్రతకడం చాలా కష్టం. నానా రకాలైనటువంటి మనుషుల మధ్య ఈరోజు మనం జీవనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు మంచిగానే మనం బ్రతకాలి. ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి కష్టతరంగా మనం ఉండకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మీ చింతలు, మన బాధలు, మన అప్పులు, మన అవమానాలు, మన శోధనలు, మన యొక్క పరిస్థితులన్నిటినీ మన ప్రభువు మెరుగుపరిచి సాఫీగా నడవటానికి ఆయన తోడుగా ఉంటున్న తండ్రి అని మనము విశ్వసించాలి. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు, వినబోతున్నటువంటి ప్రతి ఒక్కరు ఒకరికొకరు ప్రేమ కలిగి, కోపం లేని వారై, ఈర్ష్యలు లేని వారై, పగలు లేని వారై ఒకరికొకరు సహాయపడుకుంటూ, ఒకరి అక్కరలో ఒకరు పాలు పడుకుంటూ, ఇలాగూ మీరు ముందంజ వేస్తే దేవుని యొక్క ఫలితం మీరు కళ్ళారా, దీనికి తగినటువంటి ఫలితం మీరు శాయశక్తిలో అనుభవిస్తారన్న సంగతి మర్చిపోకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఇంతటితో ముగించబోతున్నా. ఈ నూతన సంవత్సరంలో మనమందరం క్షేమంగా బ్రతకాలి, క్షేమంగా ఉండాలి. ఈ సంవత్సరంలో అంతా ప్రతి శోధన నుంచి మనల్ని దేవుడు తప్పించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయంలో చింతపడవద్దు, భయపడవద్దు, అధైర్యపడకుండా మనము ముందుకు సాగిపోవాలి. రాబోయేటువంటి దినాలలో ఎట్టి గడ్డు పరిస్థితులు మనకు అడ్డం వచ్చిన, ఎటువంటి అడ్డుబండలు మనల్ని ఆటంకపరిచిన, మనము నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని విడవడు, ఎడబాయుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనక ఈరోజు ఆయనను మనము కొనియాడుతున్నాం. కాబట్టి
దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేదానికి సిద్ధంగా ఉన్నాడు. వింటున్న ప్రతి బిడ్డలందరూ సంతోషంగా, ఉద్యోగము లేనింటి వారు అందరూ ఉన్నారు, నిరుద్యోగులు అందరూ ఉన్నారు, ఎంతోమందికి చదివి ఉద్యోగాలు దొరకక బాధలు అనుభవిస్తున్నారు, ఎంతోమందికి నీడను నిలవటానికి నీడ లేదు, షెల్టర్లు లేవు, ఎందరో బాడుగులతో సతమతం అవుతున్నారు, ఎందరో అప్పులలో అవమానాలలో పిల్లలను చదివించుకోలేకుండా, కుటుంబాలలో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, విచ్చలవిడిగా గందరగోళాలతో అనేక నష్టాలకు గురి అవుతున్నారన్న సంగతి మనం వింటూనే ఉన్నాము ప్రతిరోజు. నా ప్రేమటువంటి సహోదరి సహోదరుల, అట్టి కీడులకు మనం దూరంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనం 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాలనే ఒక ధ్యేయంతో ఆ దేవుని ఆశీర్వాదాలకు మనం సిద్ధపడాలి. దేవుడు మనల్ని దీవించునుగాక. రాబోయేటువంటి దినాలలో మనందరము సంతోషముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాంగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. వింటున్నటువంటి ప్రతి బిడ్డలందరూ మీరు లైక్ చేసి, షేర్ చేసి, కొంతమందికి మీరు తెలియచేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తప్పక ఈ దీవెన పొందాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ప్రియ సేవకులు, సువార్థికులు ఎన్ఎస్ మోజెస్ గారు. ఆమేన్.